హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు సినిమా పిక్చర్ ఛానల్. ఎన్టీఆర్ నీల్ స్టీవ్ బోతన్ సినిమా డ్రాగన్. ఎప్పటి నుంచో డ్రాగన్ 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 టైటిల్ అదే వినిపిస్తా ఉంది. నిన్న నైట్ 11:30కే సరిగ్గా రిలీజ్ చేశారు డ్రాగన్ అనే గ్లిమ్స్. చూసినప్పుడు బాగుంది. కాకపోతే ఏంటంటే అందరూ ఏదో మాస్ ఎలిమెంట్ ఏదన్నా ఉంటదేమో, ఎన్టీఆర్ ఏమన్నా చేస్తాడేమో అన్నారు. అదేం చేయలేదు. మనకొక డ్రగ్ గురించి ఆటిల గురించి చెప్పారు. ఎన్టీఆర్‌ని కూడా చూపించారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ మీద వాళ్ళందరి మీద. ఇంకా తర్వాత రుక్మిణి వసంత్ గారైతే ఆవిడ బైబిల్‌కి సంబంధించి కొన్ని 1, 2, 3, 4, 5, 6 అలా 7 రోజులకి చెప్పారు. తర్వాత డేవిల్ వాస్ బోర్న్ అని చెప్పారు. ఈ 7 రోజులు ఒక్కొక్క స్లోగన్ లాంటిది, అంటే ఒక్కొక్క లైన్ లాంటిది చెప్పారు. ఆవిడేంటంటే నాకు తెలిసి రుక్మిణి వసంత్ గారు, అలాగే ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరూ లవ్ చేసుకోవటం, లేదంటే ఈళ్ళకి పెళ్లి జరగటం, ఆ తర్వాత ఏం జరిగిందనేది రుక్మిణి వసంత్ గారు ఎక్స్‌ప్లెయిన్ చేయటం. నేను ఫస్ట్ టైము నాకు నీల్ దాంట్లో నచ్చిందేమన్నా ఉందంటే ఇందులో కలర్ రేడింగ్ అనేది డార్క్ థీమ్‌లో లేకుండా, అంటే మొత్తం అని కాదు, కలర్ థీమ్ కూడా తీసుకున్నారు. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే 'కేజీఎఫ్' దగ్గర నుంచి ఆయన మొత్తం డార్క్ థీమ్‌లోనే తీసుకున్నారు. ఎక్కడ మార్చనే మార్చలేదు. ఇందులో కలర్ థీమ్ కూడా తీసుకున్నారు. దానికి మనం మెచ్చుకోవచ్చు. ఇంకా ఈ ఆఫ్ఘనిస్తాన్ గురించి చెప్పటం అది చాలా బావుంది. ఏఐ యూజ్ చేసి చాలా మట్టుకు ఏఐ యూజ్ చేశారనిపిస్తుంది. ఇండియా గాని, మనకి ఇండియాలో మ్యాప్ చూస్తే 2 ఒక చెయ్యి ఇటెళ్ళింది, ఒక చెయ్యి ఇటెళ్ళింది. ఒకటేమో సౌత్ సైడ్ నుంచి ఇటుపక్కెళ్తే, ఒకటేమో వెస్ట్ సైడ్‌కెలా ఎళ్ళింది. అంటే ఈస్ట్ సైడ్‌కోటి, వెస్ట్ సైడ్‌కోటి ఎళ్ళింది. అంటే నార్త్ వెస్ట్ ఆ రేంజ్‌లో కనుక్కుందాం మనం. కానీ ఆ చెయ్యి ఎళ్ళినప్పుడు ఇటుపక్క బాంబే ఉంది, ఇటుపక్క కోల్‌కతా ఉంది. మనకి 1967లో మనకు పెద్ద పోర్ట్‌లయితే లేవు. అప్పుడు కాకినాడ పోర్టు, ఇలా విశాఖపట్నం పోర్ట్‌లని రాలేదు. అప్పుడు మేజర్ పోర్ట్స్ అంతా ముంబై లేదంటే కోల్‌కతా. కానీ ఇప్పుడు ముంబై నుంచి ఇటుపక్క మన ఆఫ్రికా ఈ రేంజ్‌కి ఎక్స్‌పోర్ట్ అయితే అవుతాయి. ఇటు కోల్‌కతా నుంచి ఇటు మలేషియా, బాలి ఎక్స్‌పోర్ట్ అవుతది. కానీ రష్యా నుంచి చూపించారు. కానీ ఆఫ్ఘనిస్తాన్‌లో చాలా మంది 91 మంది చనిపోవటం, ఆళ్ళ దగ్గర నుంచి కెమెరా అలా టిల్ట్ చేస్తే అక్కడ ఎన్టీఆర్ బ్యాక్ సైడ్‌లో నిలబడటం, డైలాగ్ చెప్పడం అదంతా చాలా బావుంది. అందరూ చాలా మంది రాయల్ రస్టిక్‌గా ఇంక మొత్తం బ్లడ్ బాత్ రేంజ్‌లో చూపించాలని ఎక్స్‌పెక్ట్ చేశారు. ఎన్టీఆర్‌ని అలా చూపించలేదు. స్టోరీ ఇలా ఉండబోతుందని చెప్పడానికి ట్రై చేశారు నీల్ గారు. అందువల్ల మనకి ఎక్కడ మంచి యాక్షన్ ఒక్క ఎలిమెంట్ కూడా పెట్టలేదు. అది చాలా మందికి డిసప్పాయింట్‌మెంట్ కలిగించొచ్చు. కానీ నాకైతే కలిగించలేదు. ఎందుకంటే స్టోరీ చెప్పడానికి ట్రై చేత్తన్నోడు ఎలా ఉండబోతుందన్నప్పుడు, అది మనం స్టోరీ లాగే చూడాలి. ఆ ఎలిమెంట్ పట్టుకొని అందరూ ఈ మూమెంట్ ఎక్కేస్తుంది, ఎక్కేస్తుంది, అయి పెక్కిచ్చు అంటారు. స్టోరీ ఇలా ఉండబోతుందని చెప్పడానికి గాబట్టే ఇలా ఉంది గ్లిమ్స్. ఎన్టీఆర్ ఫేస్ లుక్ దగ్గరకొస్తే నాకు ఆ బాడీకి, ఫేస్‌కి కొంచెం సెట్ అవ్వలేదండి. ఎందుకంటే బాడీ కొంచెం సన్నంగా మరీ సన్నబడిపోయి అదంతా ఉంది. ఆ పైన ఫేస్ చూస్తే ఆ బాడీకి సెట్ అవ్వట్లేదు. కానీ నేను కంపేర్ చేస్తున్నాను, కాకపోతే 'వార్ 2' చూసినప్పుడు ఆ బాడీ కదా ఫేస్‌కి సెట్ అయింది. కానీ నీళ్ళు మరీ తగ్గించేసారండి బాడీ మొత్తానికే. సన్నబడమన్నారు. కానీ అది ఎలా ఉంటది? ఎంతవరకు అది ఇంపాక్ట్ కలిగిస్తది సినిమాలో అన్నది మనం చెప్పలేం. ఈ ట్రైలర్స్, సినిమా చూసిన తర్వాత అయితే మనం ఏదైనా చెప్పగలం. ఫ్యూచర్ అప్‌డేట్స్‌లో ఏమేమి ఇస్తారో తెలీదు. ఏ మార్నింగ్ ఎప్పుడో రిలీజ్ చేస్తే అందరూ కళ్ళెదురు చూస్తూ రాగానే దబదబమని చూసేసి కొట్టేత్తారు. కానీ నైట్ ఒక బ్లాస్ట్ లైఫ్‌లో అన్నారు కానీ ఎవ్వరికీ బ్లాస్ట్ అనిపించదు. నాకైతే డీసెంట్‌గా బావుందండి ఆ గ్లిమ్స్. అందరిని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అందులో దాదా సర్కార్ అన్నారు, ఇలా ఆయన హెడ్ అన్నారు, ఇదంతా చూపించారు. మనం ఒక డెడికేటెడ్‌గా ఒక డీకోడింగ్ వీడియో టైప్‌లో దీని గురించి చేస్తాను. మీరు యెస్ ఆర్ నో నేను పోలింగ్ కూడా పెడతాను. యెస్ ఆర్ నో అన్నది చెప్పండి. దాన్ని బట్టి చేయాలా వద్దా అని ఆలోచిస్తాను. నాకైతే గ్లిమ్స్ అయితే నచ్చింది. ఒక లుక్ పరంగా అయితే కొంచెం లైట్‌గా డిసప్పాయింట్ అయ్యాను నేను ఆ బాడీ అదిని. ఆ ఫేస్‌కి, ఆ బాడీకి సెట్ అవ్వలేదనిపించింది. కానీ మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. ఇది నా గ్లిమ్స్ మీద ఉన్న రియాక్షను. మళ్ళీ మనం కొత్త వీడియోతో కలుద్దాం. ఉంటానండి. బాయ్. జై హింద్.